ఆహా, ఏంటి ఇంత సందడిగా ఉన్నది? మన కృష్ణమాచార్యుని తనయులైన అనంతకృష్ణుడు, సుదర్శనుడు, శ్వేతదీప సోదర బృందాలతో కలిసి హడావిడిగా ఉన్నారు. ఏదో ఉత్సవాల్లో ఉన్నట్లు ఉన్నారే. ఆ, మర్చిపోయాడు. మన సుదర్శనాంశుడైన కృష్ణమాచార్యుడు అవతరించాడు కదా. శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి మనము కూడా దీనిలో పాల్గొని ఆనందించి తిలకిద్దాం. ఇంక దేనికి ఆలస్యం? నారాయణ 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 నారాయణ. అనంతాచార్యుల వారి అన్నగారి పేరు శోభనాద్రియాచారుల వారు. భగవాన్ అనంతాచార్యుల వారు ముగ్గురు అన్నదమ్ములు. వారి ఇంటి పేరు మొదట గట్టుపల్లి వారు. పెద్దాయన అనగా అనంతాచార్యుల వారి అన్నగారి పేరు శోభనాద్రియాచారుల వారు. అనంతాచార్యుల వారి తమ్ముడి గారి పేరు సెల్వపిళ్ళాచారుల వారు. అనంతాచార్యుల వారిని ఎక్కిరాల వారికి దత్తత ఇచ్చారు. అందువలన ఎక్కిరాల అనంతాచార్యుల వారుగా పిలువబడుచున్నారు. భగవాన్ అనంతాచార్యుల వారు సంస్కృతాంధ్రాంగ్ల విద్యాపారంగతులు, సరస్వతి స్వరూపులు. విద్యారణ్య పంచానన విద్యా వాచస్పతి బిరుదాంకితులైన భగవాన్ విక్రాల రామచంద్రాచార్యుల వారి శిష్యులు. చిన్నతనముననే వేద వేదాంగ పురాణోపనిషద్ భాష్యముల పారము జూచిన వారై గురు సాన్నిధ్యమున యోగ విద్యా పారంగతులైరి. స్వయం కృషిచే ఆయుర్వేద విద్యకు పారముజూచి అనేక రోగార్తులకు జ్ఞానార్తులకు ఐహికాముష్మిక రోగ నివారణము చేసినారు. వారికి బుచ్చమ్మ గారితో వివాహం అయినది. 20వ శతాబ్దంలో నలుగురు మహనీయులు ఒకే కుటుంబంలో ఈ పూజ్య దంపతులకు కుమారులుగా జన్మించారు. వారు మన ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు, ఎక్కిరాల వేదవ్యాస, ఎక్కిరాల బోధాయన, ఎక్కిరాల భరద్వాజ గారు. ఈ నలుగురిలో జ్యేష్ఠులైన ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు జగత్ప్రసిద్ధిగాంచిన జగద్గురువు మన మాస్టర్ ఈకే గారు. వారు తెలుగునాట గుంటూరు జిల్లాలోని బాపట్లలో 11/8/1926 జన్మించారు. వారి బాల్య విశేషాలను ఇప్పుడు తిలకిద్దామా? కృష్ణ కృష్ణ కృష్ణయ్య, ఏవండి ఒకసారి కృష్ణుని చూడండి, ఎందుకో పలకడం లేదు. ఏది? వాడినిలా ఇవ్వు. ఇదిగోనండి. తన చేతుల్లోని చిన్నారి కృష్ణమాచార్యుల వారిని భగవాన్ అనంతాచార్యుల వారికి అందించారు మాతృమూర్తి బుచ్చమ్మ తల్లి గారు. ఆచార్యుల వారి వద్దకు వైద్య సహాయం కోసం వచ్చిన ఊరి జనమంతా అక్కడే ఉన్నారు. వారు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. పిల్లవాడిని ఇలా ఆరు బయట అరుగు మీద పడుకోబెట్టారేమిటి? ఏమైంది? ఆ చిన్న బాబుకు ఊపిరితిత్తులలో జబ్బు చేసిందట. బాబుకి గొంతువాపు కూడా వచ్చిందట. ఊపిరి అందటం లేదట. బాబు బ్రతకడం కష్టమంటున్నారట. అందుకే పిల్లవాడి మీద ఆశ వదులుకొని అరుగు మీదకు చేర్చారు. చివ్వున తలెత్తి చూసిన పిల్లవాని తండ్రి చూపులకు ఒక్కసారిగా పోగైన జనము నోళ్లు మూతల పడ్డాయి. ఒడిలో పిల్లవాడిని పడుకోబెట్టుకుని రొమ్ము నిమురుతున్న ఆ తండ్రి ఈ విధంగా అన్నారు. ఒరే అంకడు, పాములవాన్ని ఉన్నపడంగా పట్టుకురారా. వాడిని త్రాచపామును వెంట తీసుకురమ్మని చెప్పు. అలాగే అయ్యగారు, ఇప్పుడే తీసుకొని వస్తాను. జనము బిత్తరపోయారు. ఏమి జరగబోతోందో అర్థం కాలేదు. త్రాచుపాముని ఎందుకు తెప్పిస్తున్నారో అంతుబట్టలేదు. ఇంతలో పాములవాడు రానే వచ్చాడు. అయ్యా,
పాములవాడిని తీసుకొని వచ్చాను. వాడి దగ్గర త్రాచుపాము ఉన్నది. దండాలు బాబయ్య, తమరు తెమ్మన్న త్రాచుపామును తీసుకువచ్చాను అండి. అంకడు దాని విషమును దొన్నలోనికి పిండమని చెప్పు. అలాగే అయ్యగారు, ఇప్పుడే పాములవాడి చేత విషం దొన్నలోనికి పిండిస్తాను. ఇదిగోనయ్యా, త్రాచపాము విషాన్ని దొన్నలోనికి పిండాను. ఆ విషాన్ని ఇలా తీసుకురండి. పాములవాడు చెప్పినట్లు చేశాడు. జరుగుతున్న తంతుని ఆత్రంగా చూడసాగారు జనము. దొన్నెలోని విషములో కొద్దిగా నీటిని తెప్పించి కలిపారు పిల్లవాని తండ్రి. పిల్లవాని ముఖంలోనికి తదేకంగా చూశారు ఒక్కసారి. అంతే, నీరు కలిపిన ఆ విషములో ఒక పుల్లను ముంచి తీసి చటుక్కున పిల్లవాని గొంతులో ఒక విషపు చుక్క వేశారు. ఊహించని ఈ సంఘటనకు జనము విస్తుపోయారు. ఏమిటి ఘోరం? పిల్లవాడిని కన్నతండ్రే చంపేస్తున్నాడే. కలికాలం కాకపోతే ఏమిటి? కన్న కొడుకును ఎవరైనా తన చేతులతో విషం పెట్టి చంపుతారా? ఆయుర్వేద వైద్యుడు కదా, ఇదొక రకమైన వైద్యమేమో. ఏం దిక్కుమాలిన వైద్యమో ఏమో. ఇలాంటిది ఎక్కడా వినలేదు కనలేదు అమ్మ. కన్న తండ్రేనా అసలు? ఇంతలో పిల్లవాడు నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టాడు. అనంతాచార్యుల వారు పిల్లవాడిని తేరిపారి చూసి, ఇంకేమీ పర్వాలేదు, వీడు బ్రతికాడు అన్నారు గంభీరంగా. చనిపోయాడేమో అనుకున్న పిల్లవానికి ఆయువు పోశారు ఘనవైద్యుడు, ధీశాలి అయిన మన భగవాన్ అనంతాచార్యుల వారు. తేరుకున్న జనము చేతులు జోడించి నమస్కరించారు ఆ తండ్రికి, ఆ ఘనవైద్యునికి, ఆ ధీశాలికి. ఆయనే భగవాన్ ఎక్కిరాల అనంతాచార్యుల వారు. ఈ విధంగా ధీశాలి, ఘనవైద్యుడు, వేదస్వరూపులు అయిన భగవాన్ అనంతాచార్యుల వారు, మాతృమూర్తి బుచ్చమ్మ తల్లి గారు, లోక కళ్యాణార్థమై గరళకంఠుడు, మృత్యుంజయుడు అయిన కృష్ణమాచార్యుల వారిని భరతావనికే వరంగా ప్రసాదించారు. చిన్ననాటనే తన ప్రతిభా పాటవములతో పెద్దనాన్నగారిని, వేద పండితులను, గ్రామ ప్రజలను ఎలా మంత్రముగ్ధులను చేశాడో మన చిన్ని కృష్ణమాచార్యుడు ఈ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆఫ్ బాపట్ల అనే నాటకములో మనమందరము తిలకిద్దామా? అమ్మాయి, కృష్ణుడేడి? ఎక్కడ ఉన్నాడు? అదిగోనండి బావగారు, వీధి గుమ్మం వైపు చూడండి. షికారికి తీసుకువెళ్తారని చెప్పి ఎప్పుడో తయారయ్యి మీకోసం ఎదురు చూస్తున్నాడు మన కృష్ణయ్య. ఆదిబడవా, సిద్ధంగా ఉన్నావా? నేనే ఆలస్యం అన్నమాట ఈరోజు. అమ్మాయి, నేను కృష్ణుడు అలా బజార్కు వెళ్ళి వస్తాము. ఓ అలాగే బావగారు, వెళ్ళిరండి. కృష్ణుని చేయి పట్టుకుని బజారుకు బయలుదేరారు శోభనాద్రి ఆచార్యుల వారు. నడక సాగిస్తూనే దారిలో కృష్ణుని ఈ విధంగా అడగసాగారు. కృష్ణ, ఏది వారముల పేర్లు చెప్పు. అలాగే పెదనాన్నగారు. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. కృష్ణ, మాసముల పేర్లు కూడా చెప్పు. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము. కృష్ణ, మరి తిథుల పేర్లు చెప్పగలవా? చెప్పగలను పెదనాన్నగారు. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి,
సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేక అమావాస్య. ఇప్పుడు నక్షత్రాల పేర్లు కూడా చెప్తాడు మా కృష్ణుడు. అలాగే పెదనాన్నగారు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషక్, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. కృష్ణుని చేత ఈ విధంగా చెప్పిస్తూనే పెద్ద బజారులోకి ప్రవేశించారు శోభనాద్రి గారు. అడిగినవన్నీ బుద్ధిగా చెప్పిన మా కృష్ణుడికి రోజులాగే, అయ్యా నమస్కారం అయ్యా, నేను రోజులాగే మన కృష్ణయ్య కోసం ఎదురు చూస్తున్నాను. కృష్ణ, ఇదిగో చాక్లెట్ తీసుకోవయ్యా. ఆయన మాట పూర్తి కాకుండానే కొట్టువాడు రోజులాగానే చాక్లెట్లు తీసి ఇచ్చాడు కృష్ణునికి. రోజు స్నేహితులతో శోభనాద్రి గారు సమావేశమయ్యే కొట్టు అది. ఏం శోభనాద్రి గారు, మన కృష్ణుని చేత మీరు చెప్పించుకోవడమేనా? మా ముచ్చట కూడా ఏమైనా తీర్చేది ఉందా? నమస్కారం రామశేషయ్య గారు. తమ వంటి వేద పండితులు అడిగితే కాదనేది ఏముంటుందండి? తప్పకుండా అడగండి. మీరు అడిగినవన్నీ కూడా చెప్పి మా కృష్ణుడు మీ ముచ్చట్లను కూడా తీరుస్తాడు. కృష్ణ, వేదాలు ఎన్నో చెప్పు. దగ్గరకు తీసుకుంటూ కృష్ణుణ్ణి అడిగారు రామశేషయ్య గారు. వేదములు 4 అండి. ఇప్పుడు వేదముల పేర్లు చెప్పు కృష్ణ. అలాగేనండి, చెప్తాను. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వేదాంగములు ఎన్ని కృష్ణ? వేదాంగములు 6 అండి. మరి వేదాంగముల పేర్లు కూడా చెప్పు. అలాగేనండి, చెప్తాను. ఛందస్సు, కల్పము, శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము. ఉపవేదములు ఎన్ని కృష్ణ? ఉపవేదములు 4 అండి. ఉపవేదముల పేర్లు కూడా చెప్పు కృష్ణయ్య. అలాగేనండి, చెప్తాను. ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, స్థాపత్య వేదము. శభాష్ కృష్ణ, తడుముకోకుండా అన్నీ గడగడా చెప్పేశావు. ఇదిగో శోభనాద్రి గారు చెప్తున్నాను వినండి. మన కృష్ణుడు మన బాపట్లకే చోటా పండిట్ ఆఫ్ బాపట్ల. ఇప్పుడు నా వంతు శోభనాద్రి గారు. మన కృష్ణయ్యని ఇప్పుడు నేను అడుగుతాను. శోభనాద్రి ఆచార్యుల వారి మరొక స్నేహితుడు సీతారామయ్య గారు కృష్ణుణ్ణి దగ్గరికి తీసుకుని అడగడం మొదలుపెట్టారు. ఏది కృష్ణ, ఒక పద్యం చెప్పు. అలాగేనండి, చెప్తాను. ఎవ్వని చే జనించు ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందు దిండు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడనాది మధ్యలియుడెవ్వడు, సర్వము దాన అయిన వాడెవ్వడు, వాణి నాత్మవౌనీశ్వరునే శరణంబు వేరదండ. చేతులు జోడించి కళ్ళు మూసుకొని భక్తి శ్రద్ధలతో పద్యం చెప్పిన కృష్ణుణ్ణి ముద్దులతో ముంచెత్తారు సీతారామయ్య గారు. కృష్ణ, భాగవత పద్యం చాలా చక్కగా చెప్పావయ్యా. ఎవరు నేర్పారు నీకు ఈ పద్యం? మా అమ్మగారండి. పద్యం చెప్పావు, బాగుంది. మరి ఒక శ్లోకం చెప్తావా కృష్ణ? అలాగేనండి, చెప్తాను. కృష్ణో రక్షతు నో జగత్రే గురుః, కృష్ణం నమస్యామ్యహం, కృష్ణే నామ శత్రవో వినియతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోస్మ్యహం, కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం, హే కృష్ణ రక్షస్వ మాం. ఎంత చక్కగా చెప్పావయ్యా శ్లోకము. మరి ఇంకా ఏమైనా చెప్తావా కృష్ణ? అలాగేనండి, చెప్తాను.
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితాం భక్తాభీష్టవరప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిభిర్యుక్తాం సదా శక్తిభిः సరసిజృణేనే సరోజాస్తే దానధరాం సుఖగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతిగరి ప్రసీద మహ్యం ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం సుధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం చదితిం దీప్తాం వచుతాం వచుతారిణీం నమామి కమలాం కాంతాం కామాం క్షీరోద సంభవాం అనుగ్రహపరాం బుద్ధిమనగాం హరివల్లభాం అశోకాం అమృతాం దీప్తాం లోకశోక వినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదావిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్ర సహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరామిందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియాం భాస్కరీం బిల్బనిలయాం వరారోహాం యశస్వినీం వసుంధరామృతారాంగాం హరిణీం హేమమాలినీం ధనదాంజకరీం సిద్ధిం శ్రైణ సౌమ్యాం శుభప్రదాం నృభవే స్వగదానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణుశివాత్మికాం త్రికాళజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మండకటాక్షలబ్ధ విభవా బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాలతాక్షీం శ్రీవిష్ణుకమలవాసిని విశ్వమాతః క్షీరోదదే కమలకోమల గర్భగౌళీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. శ్రీకృష్ణ కమలానాథో వాసుదేవ సనాతనః వసుదేవాత్మజః పుణ్యో లీలామానుష విగ్రహः శ్రీవత్సకౌస్తుభద్రో యశోదావత్సలో హరిః చతుర్భుజ తత్క్రాసీ గదాశరాయుధాయుధः దేవకీ నందన శ్రీశో నందగోపప్రియాత్మజः యమునా వేగ సంహారీ బలభద్రప్రియానుజः పూతనా జీవితారः సకటాసుర వంచనः నందవదజనానందీ సచిదానంద విగ్రహः నవనీత విలిప్తాంగో నవనీత నటోనగः నవనీత నవాహారో ముచుకుంద ప్రసాడకः షోడశ స్త్రీ సహస్రభంగినీ మధురాకృతి సుఖవాగమృతర్బిందుర్ గోవిందో యోగినాం పది వత్సవాడశరోనంతో ధేనుకాసుర భంజనः తృణీకృత తురణావర్తో యమలార్జున భంజనः ఉత్తాలతాళ బేత్తా చతమాల శ్యామలాకృతి గోపగోపీశ్వరో యోగి కోటి సూర్య సమప్రభ ఇలాపతి పరం జ్యోతి యాదవేంద్రో యదుద్వహ వనమాలి పీతవాస పారిజాతాపహారగః గోవర్ధనాచలో దర్త గోపాల సర్వపాలకः అజోనిరంజన కామ జనకः కంచలోచనः మధుహ మధురానాథో ద్వారకానాయకో బలి బృందావనంత సంచారీ తులసీధామ భూషణः సమంతకమణిర్హర్త నరనారాయణాత్మకः కుబ్జాం కృష్ణాంబరధరో మాయీ పరమ పురుషः వృష్టికాసురచానూరా మల్లయుద్ధ విశారదः సంసార వైరికం సారీ మురారినరకాంతకः అనాది బ్రహ్మచారీ చ కృష్ణావ్యసన కర్చకः శిశుపాలశిరశ్చేత్త దుర్యోధన కులాంతకः విదురాగ్రూర వరదో విశ్వరూప ప్రదర్శతః సత్యవా సత్య సంకల్ప సత్యభామానతోచయి సుభద్రా పూర్వజో విష్ణు భీష్మముక్తి ప్రదాయకः జగద్గురు జగన్నాథో వేణునాథ విశారదः దశబాధర విధ్వంసీ బాణాసుర కరాంతకः యుధిష్ఠిర ప్రతిష్ఠార్త బర్హిబర్హావతంసకः పార్థసారథిరవ్యుక్తో గీతామృత మహోదరి కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజः దామోదరో యజ్ఞభోక్త దానవేంద్ర వినాశకः
నారాయణ పరం బ్రహ్మ పన్నగాసన వాహన జలక్రీడా సమాసక్త గోపీవస్త్రాపరారగ పుణ్యశ్లోకస్యత పాదో వేదవేజో దయానిధి సర్వతీర్థాత్మక సర్వగ్రహ రూపీ పరాత్పర ఏవం శ్రీకృష్ణదేవస్య నామ్నామష్టోత్తరం శతం కృష్ణనామామృతం నామ పరమానందకారకం అచ్యుపద్రవదోషగ్నం పరమాశ్యవర్ధనం. లక్ష్మీ అష్టోత్తరము, కృష్ణ అష్టోత్తరము మొత్తము గడగడా చెప్పడం చూసి అందరూ అవాక్కయ్యారు. ఈ పిల్లవాడినే కాదండి, ఇంత చిన్న పిల్లవాడికి ఈ పద్యాలు శ్లోకాలు నేర్పిన వారిని కూడా మెచ్చుకోవాలండి అన్నాడు కొట్టువాడు. కృష్ణ, ఎవరు నేర్పారు నీకు స్తోత్రాలు? నాకు ఎవరూ నేర్పలేదండి. ఎవరు నేర్పకపోతే ఇన్ని మంచి విషయాలు పద్యాలు నీకెలా వచ్చాయి కృష్ణ? ఆశ్చర్యముగా అడిగాడు కొట్టువాడు. మా అమ్మగారు రోజు దేవుని ముందు కూర్చొని చదువుతారు కదా, అప్పుడు విని నేర్చుకున్నానండి. వినయముగా చెబుతున్న కృష్ణుని మాటలు వింటున్న సీతారామయ్య గారు మరొక మారు తనివి తీరా పిల్లవాడిని ముద్దులతో ముంచెత్తారు. చూడండి శోభనాద్రి గారు, ఇలాంటి పిల్లవాడిని కన్నా మీ తమ్ముడు మరదలు ధన్యులయ్యా. ఇంత చిన్న వయస్సులోనే ఆ వినయ విధేయతలు ఎంత ముచ్చట గొలుపుతున్నాయో చూసారా? మన కృష్ణుడు తన పుట్టిన ఈ బాపట్ల గడ్డకే వన్నె తెస్తాడయ్యా భవిష్యత్తులో. మన కృష్ణుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆఫ్ బాపట్ల. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆఫ్ బాపట్ల అని పిన్న వయసులోనే శభాష్ అనిపించుకున్న మన చిన్నారి కృష్ణమాచార్య ఈ విషయాలు ఏమీ పట్టనట్లుగా చాక్లెట్లు తినే పనిలో నిమగ్నమైపోయాడు. ఆవు దూడలతో ఆడుకుంటూ దూడల మెడలలో గంటలను మ్రోగిస్తూ ఆవు దూడల చెవులు పట్టుకుని ఆడిస్తూ వాటితో పాటు చెంగు చెంగున గంతులు వేస్తూ ఉన్న మన చిలిపి కృష్ణమాచార్యునికి బుచ్చమ్మ తల్లి గారు గోమాతను గురించి, గో ప్రదక్షిణ గురించి, గోమాతలో కొలువై ఉన్న దేవతలను గురించి ఏమి చెప్పారో ఈ నాటకంలో మనందరం తిలకిద్దామా? ఇదిగో కృష్ణ, కృష్ణ నీకే చెబుతున్నది, ఆ దూడను వదులు, అలా అల్లరి పెట్టకూడదు కన్నా. నేనేమీ చెయ్యలేదమ్మా, దాని మెడలోని గంటను మ్రోగిస్తున్నాను అంతే. అలా చెవులు పట్టుకొని తలకై ఆడిస్తే పాపం దానికి నొప్పి పుట్టదు. ఇవతలకురా. ఇదిగో మళ్ళీ అలాగే చేస్తున్నావు, నా మాట వినకుండా. నన్నేమి చేయమంటావమ్మా? ఈసారి అదే నా కళ్ళల్లోకి చూసి రమ్మని పిలిచింది. వచ్చి తోక పట్టుకొని లాగమని చెప్పిందా కృష్ణ నిన్ను? ఆడుకుందామన్నది, అందుకే అలా చేశానమ్మా. ఇదిగో చూడు, నీవు దాన్నలా అల్లరి పెడితే వాళ్ళమ్మకు కోపం వస్తుంది, తెలిసిందా? ఎందుకమ్మా వాళ్ళ అమ్మకు కోపం వస్తుంది? నేనేం చేశానని? బిడ్డను ఏడిపిస్తే తల్లికి కోపం రాదా మరి? ఆ దూడను వదిలిపెట్టి ఇక్కడకు రాకన్నా ఆవుకి ఈ పండు పెడదాం. ఇటు రాకన్నా. ఏది చెప్పు? అమ్మా గోమహాలక్ష్మి, ఇక నీ దూడను ఏమీ చెయ్యను, ఒకసారి లెంపలేసుకోకన్నయ్యా. అమ్మా గోమహాలక్ష్మి, ఇక నీ దూడను నేనేమీ చెయ్యను. ఆవుకి భక్తిగా నమస్కారం పెట్టు కన్నయ్య. కళ్ళు మూసుకుని ఎంతో భక్తిగా ఆవుకి నమస్కరిస్తూ లెంపలేసుకున్నాడు మన చిన్నారి కృష్ణమాచార్య. గోవిందు, మంచివాడు మా కృష్ణుడు, చెప్పినట్లు వింటాడు, చూసావా? అమ్మా చూడు, నేను నమస్కారం పెడితే ఆవు సరే అని తల ఊపుతున్నది. చూశాను కన్నా, చాలా మంచిది.
ఇలానే ఎప్పుడు గోమాతకు నమస్కారం పెడుతూ ఉండాలి మనం. గోవును గోమాత అనాలి మనం. గోవు మనకు అమ్మ లాంటిది. నీవు కదా అమ్మవు, మరి ఆవుని అమ్మ అని పిలవమన్నావేమిటి? కన్నయ్య, ఆవు తన దూడకు మాత్రమే పాలు ఇస్తున్నదా, లేదంటే మనందరికీ కూడా పాలు ఇస్తున్నదా? మనందరికీ కూడా పాలు ఇస్తున్నది అమ్మా. చూసావా మరి, ఆవు మనకు అమ్మ లాంటిది. గోమాత అని దండం పెట్టి మనం ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. కృష్ణయ్య, ఇలా రా, మనం గోమాత చుట్టూ ప్రదక్షిణ చేద్దాము. ఆవు చుట్టూ గుళ్ళోలాగా రోజు ప్రదక్షిణం చేయడం ఎందుకమ్మా? గోమాతలో అందరూ దేవతలు, అన్ని లోకాలు ఉంటాయి. గోమాతకు ప్రదక్షిణ చేస్తే అందరూ దేవతలకు, అన్ని లోకాలకు ప్రదక్షిణ చేసినట్లు అవుతుంది. తెలిసిందా కన్నా? ఇదిగో ఆగు, ఇంతలో ఎక్కడికి రా ఆ పరుగు? క్షణంలో చిన్న గ్లాసుతో ప్రత్యక్షమైన కృష్ణుణ్ణి చూసి, ఓహో, అదా సంగతి, పాలు పితకడం పూర్తయిందన్నమాట. నవ్వుతూ అన్నారు బుచ్చమ్మ తల్లిగారు. అవునమ్మా, మన కృష్ణుడు చాలా చురుకైనవాడు. ఇంతలోనే అన్నీ గమనించేస్తాడు. ముందు నైవేద్యం మా కృష్ణదేవునికి. కృష్ణయ్య, ఏది నీ బుల్లి గ్లాస్ ఇలా పట్టు. పాలు పోసి కృష్ణుడి బుగ్గలు పట్టుకుని, చిలిపి కృష్ణయ్య, ఇదిగో చెబుతున్నాను విను. నీవు పెద్దవాడివి అయ్యాక కూడా ఈ చిలిపితనమును మాత్రం వదిలిపెట్టకు, సరేనా? ఓ, అలాగే గోవిందు. గోవిందు ఇచ్చిన పాలు గటగటా త్రాగి ఆ ఎంగిలి మూతితోనే గోవిందు బుగ్గ మీద ముద్దు పెట్టి అతను తేరుకునే లోపులోనే అక్కడ నుండి తుర్రుమన్నాడు మన చిలిపి కృష్ణమాచార్య. లక్ష్మయ్యతో కలిసి ఆడిన ఉప్పుమూట ఆటలలో తనను సహాయం అడిగిన వారందరికీ మన చిన్నారి కృష్ణమాచార్యుడు ఎటువంటి వరాలను ప్రసాదించి బాధలను తొలగించాడో తెలుసుకోవాలంటే ఈ వరాల మూట అనే నాటికను చూడాలి మరి. కృష్ణ, కన్నయ్య, ఇటుదా, నా వీపు మీద ఉప్పు మూట ఎక్కు. ఉప్పోయమ్మ ఉప్పు, ఉప్పోయమ్మ ఉప్పు. ఏ అబ్బి, మంచి ఉప్పేనా నీ దగ్గర ఉన్నది? మా ఉప్పు లాంటి ఉప్పు ఈ లోకంలో ఎక్కడా దొరకదమ్మా. ఓహో, అంత మంచి ఉప్పా? కావాలంటే మా ఉప్పు మూటనే అడగండమ్మా. ఏమిటి, మీ ఉప్పు మూటకు మాటలు కూడా వచ్చా? చెప్పాడు కదా ఈ లోకంలో నాలాంటి ఉప్పు ఎక్కడా దొరకదని, మళ్ళీ అడుగుతావేమిటి? చేతులు త్రిప్పుతూ కళ్ళు ఎగరవేస్తూ అన్నాడు లక్ష్మయ్య వీపు మీదకి ఎక్కిన మన చిన్నారి కృష్ణుడు. ఓయబ్బో, ఈ ఉప్పు మూటకు దూకుడు ఎక్కువేనే. నిన్ను తీసుకుంటే మాకేమిటి లాభము? నీకేది కావాలంటే అది లభిస్తుంది, నేను దగ్గర ఉంటే. అంత గొప్ప ఉప్పువా నీవు? మరి నాకు చూపు సరిగా ఆనటం లేదు. నా చూపు సరిచేయగలవా నువ్వు? కృష్ణుడు ఆ పెద్దావిడ తల మీద చేయి పెట్టి, స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాహ విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. ఈ శ్లోకము రోజు చదువుకో, నీ చూపు బాగుపడుతుంది. ఆ పెద్దావిడ కృష్ణుడికి భక్తితో నమస్కరించింది. పదలక్ష్మయ్య, ఇంకో ఇంటి దగ్గరకు. ఉప్పోయమ్మ ఉప్పు, ఉప్పోయమ్మ ఉప్పు, నాణ్యమైన ఉప్పు. ఏ అబ్బి, ఆగాగు. మా పిల్లవాడికి ఇంకా మాటలు రాలేదు.
మీ ఉప్పు మూట మా పిల్లవాడికి మాటలను రప్పించగలదా? చిన్నారి కృష్ణమాచార్యుడు ఆ తల్లి చంకలో ఉన్న పిల్లవాని నెత్తి మీద చేయి పెట్టి విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంత తం పాంచజన్యం శశికోటిశుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. రోజు ఈ శ్లోకం చదివి పిల్లవానికి తీర్థం ఇవ్వు, తప్పక మాటలు వస్తాయి. ఆ తల్లి సంతోషముతో కృష్ణుడికి చేతులెత్తి నమస్కరించినది. పదలక్ష్మయ్య ఇంకో ఇంటి దగ్గరకు. ఉప్పమ్మా ఉప్పు, ఉప్పమ్మా ఉప్పు, మీ దోషాలను పోగొట్టే ఉప్పు. ఏ అబ్బి, ఉండు ఉండు. నాకు ఎప్పటి నుంచో తట్టుకోలేనంత తలనొప్పి వెన్నునొప్పి. మీ ఉప్పు మూట నా నొప్పులను పోగొట్టగలదా? చిన్నారి కృష్ణమాచార్యుడు ఆ అడిగిన వ్యక్తి తల వీపు నిమురుతూ హిరణ్మయీం మేరు సమానసారాం కౌమోదకీం దైత్యకులైకహంత్రీం వైకుంఠవామాగ్రకరాభిమృష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే. ఈ శ్లోకం రోజు చదువుకుని విభూది పెట్టుకో, త్వరలోనే నీ నొప్పులన్నీ తగ్గుతాయి. ఆ వ్యక్తి ఆనందంతో తల వంచి కృష్ణునికి నమస్కరించాడు. పదలక్ష్మయ్య ఇంకో ఇంటి దగ్గరకు. ఉప్పోయమ్మ ఉప్పు, ఉప్పోయమ్మ ఉప్పు, మీ బాధలు మటుమాయం చేసే ఉప్పు. ఏ అబ్బి, నిలువు నిలువు. నాకు తీవ్రమైన కడుపు నొప్పి ఎప్పటి నుంచో ఉంది. వైద్యులు నా పొట్ట కోయాలంటున్నారు. చాలా భయంగా ఉంది. మీ ఉప్పు మూట నా బాధను తగ్గించగలదా? కృష్ణుడు ఆ నడివయస్సు వ్యక్తి పొట్ట మీద చేయి పెట్టి రక్షోసురాణాం కఠినోగ్ర కంఠచ్ఛేదక్షరచ్చోనిత దిగ్ధదారం తం నందకం నామ హరేః ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే. 3 రోజుల పాటు 3 పూటల ఈ శ్లోకం చదువుకో. కత్తి పెట్టి కోయకుండానే నీ కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఆ నడివయస్కుడు వినమ్రుడై కృష్ణునికి నమస్కరించాడు. పదలక్ష్మయ్య ఇంకో ఇంటి దగ్గరకు. ఉప్పమ్మా ఉప్పు, ఉప్పమ్మా ఉప్పు, మీ కష్టాలు కడతేర్చే ఉప్పు. ఏ అబ్బి, ఆగు. మా పిల్లవాడికి చదువు మీద ధ్యాస కుదరటం లేదు. వీడి బుద్ధి సరి అయ్యే ఉపాయం మీ ఉప్పు మూట చూపెట్టగలదా? యజ్ఞానినాదత్ శ్రవణాత్ సురాణాం చేతాంసి నిర్ముక్త భయాని సద్యః భవంతి దైత్యాస నిబాణవర్షి సాంగం సదాహం శరణం ప్రపద్యే. రోజు ఈ శ్లోకం చదువుకో, బుద్ధి కుదురుబాటు అవుతుంది. చదువు మీద దృష్టి నిలుస్తుంది. వృద్ధిలోకి వస్తావు. ఆ పిల్లవాడు తల్లి ఇద్దరూ శ్రద్ధతో నమస్కరించారు. జరుగుతున్న దానిని ఎవరూ ఆటగా చూడటం లేదు. తమకు పరిష్కారం దొరికిందనే నమ్మకంతోనే ఉన్నారు. ఇంతలో లక్ష్మయ్య, ఆయన ఎప్పుడు వచ్చేది చెప్పారా? మన కృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటూ ఇంటి వరండాలోకి వచ్చారు బుచ్చమ్మ తల్లిగారు. అనంతాచార్యుల వారి కోసం వేచి ఉన్న జనం లేచి ఆమెకు నమస్కరించారు. అమ్మా చూడండి అమ్మా, మన కృష్ణుణ్ణి. అయ్యగారికి మళ్ళీ అందరి సమస్యలను ఎంత చక్కగా తీరుస్తున్నాడో. మురిపంగా అన్నాడు లక్ష్మయ్య. ఇదిగో కన్నయ్య, ఇప్పుడే చెప్తున్నాను విను. ఈ చాకలి లక్ష్మయ్య మాటంటే మాటే. నీవు చాలా పెద్దవాడివి అవుతావు. ఎన్నో విద్యలను నేర్చుతావు. ఏదైనా చేయగలిగిన సమర్థుడివి అవుతావు. కానీ నాదొక చిన్న కోరిక. నువ్వేదైనా చదువు, కానీ వైద్యాన్ని మాత్రం వదిలిపెట్టకు. మీ నాన్నగారి తర్వాత ఆయనను మించి వైద్యునిగా ఈ లోకం నీకు చేతులెత్తి మొక్కాలి. అది నేను కళ్ళారా చూడాలి.
ఈ వరమును నాకు ప్రసాదించు కృష్ణయ్య. అలాగే లక్ష్మయ్య, నీ కోరిక నెరవేరుతుంది. నవ్వుతూ అభయముద్ర పట్టాడు మన కృష్ణయ్య. లక్ష్మయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. చాలే సంబరం. వాడిని ఉప్పెక్కించుకుంటున్నావా నెత్తికెక్కించుకుంటున్నావా లక్ష్మయ్య? చిరు కోపాన్ని ప్రదర్శిస్తూ అన్నారు బుచ్చమ్మ తల్లిగారు. కావాలంటే కోరుకో అమ్మా, నీకేం కావాలంటే అది ఇస్తాను. గంభీరాన్ని అభినయిస్తూ అన్నాడు కొంటి కృష్ణయ్య. కన్నయ్య, నాకు ఇంకా వేరేవేమీ అక్కర్లేదురా. నీవు చాలురా కృష్ణ. పద, అన్నం పెడతాను నీకు. ఊహు, నేను రానమ్మా. ఈ ఉప్పాట బాగుంది. నేను లక్ష్మయ్య వీపెక్కే ఉంటాను. చాలే సంబరం. సరిపోయారిద్దరు. వాడొక ఆదిశేషుడు, నీవొక రంగనాథుడివా? అవునమ్మా, మన కృష్ణుడు పెద్దవాడయ్యాక నిజంగానే అందరి సమస్యలు తీర్చే దేవదేవుడు అవుతాడమ్మా. ఇహ చాలించు లక్ష్మయ్య ఈ ఉప్పాట. పిల్లవాడికి దృష్టి దోషం తగలగలదు. నేనే ఉప్పు మూటనమ్మా, ఇంకా నాకు దృష్టి దోషం ఎలా తగులుతుందమ్మా? చిలిపిగా అడిగాడు మన చిన్నారి కృష్ణమాచార్యుడు. నేను నైవేద్యం పెట్టే వేళ దాటుతుంది. ఇక రా కన్నయ్య. గోముగా పిలిచారు మన బుచ్చమ్మ తల్లిగారు కృష్ణుణ్ణి. వెంటనే మన చిన్నారి కృష్ణమాచార్యుడు బుద్ధిగా అమ్మగారి వీపు ఎక్కాడు. నా కృష్ణుడు మంచి పిల్లవాడు. చెప్పిన మాట వెంటనే వింటాడు. కృష్ణ, నీవు ఉప్పు మూటవు కాదురా, నా వరాల మూటవు. తరువాతి కాలంలో లక్ష్మయ్యకు ప్రసాదించిన వరాన్ని నిజం చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఎందరో రోగార్తులకు వైద్యం చేస్తూ వారిని ఆరోగ్యవంతులను చేయడమే కాక వారినే వైద్యులను చేస్తూ వరాల మూట అయినాడు మన చిన్ని కృష్ణమాచార్యుడు. అంటూ భరత భూమిని 2 ముక్కలు చేసే కుట్రలు జరుగుతున్న సమయంలో సంపత్ కుమారన్ గారు మరల భరత ధర్మము చిగురించే వసంతకాలము వస్తుందంటారా అని అడిగిన ప్రశ్నకు అనంతాచార్యుల వారు ఏమని సమాధానం చెప్పారో ధృవతార అనే ఈ నాటికను చూసి తెలుసుకుందామా? ఆర్యులు ద్రవిడులు అంటూ భరతభూమిని 2 ముక్కలు చేసే కుట్ర జరుగుతున్నది. వర్గభేదాలు సృష్టించి ఆంగ్లేయులు మన జాతికి చెదలు పట్టించుచున్నారు. మన భారతీయులే కొందరు స్వార్థపరులై డూడు బసవన్నల వలె ఆంగ్లేయుల కుట్రలకు వంతపాడుతున్నారు. మీ వంటి వారు పూనుకుని పోరాడవలసిన సమయం ఇది. ఉద్దేశ్యపూర్వకముగా మన వాళ్ళు కొందరు వంతపాడుచున్నారని మీరే చెబుతున్నారు కదా. అలాంటి వారితో పెనుగులాడటం కన్నా సహజముగా సాధువర్తనలైన భర్తజనులకు సత్యమును వెల్లడించి ధర్మమును అవలంబింపజేయటం మంచిది. ఆచరణ చూపుటతో ధర్మము నిలబడును గాని పోరాటములతో నిలబడదు. సూర్యుడు పడమట అస్తమయంతో పోరాడటం మాని తూర్పును ఉదయించుచున్నాడు కదా. ఆంగ్లేయులకు తొత్తులుగా మారి మనలో మనం కలహించుకునే ఈ పన్నాగాలకు భారతీయులే సహకరించడము తట్టుకోలేకపోతున్నాను. దీనికి పరిష్కారము లేదా? రోషపడిన చోవారి ప్రయత్నమునకు బలము ఇంకా పెరుగుతుంది. కాలమే అన్నిటికీ పరిష్కారము. మాఘ పాల్గొనములలో చెట్ల ఆకులు రాలడం లేదా? మరల భరత ధర్మము చిగురించే వసంతకాలము వస్తుందంటారా? పాల్గొనము తర్వాత చైత్రము వస్తుంది. అజ్ఞానము కారణంగా జ్ఞానము వెలువడుతుంది. ఇలాంటి ఉద్యమాలు విజృంభించినప్పుడే సనాతన భారతీయ ధర్మము సాధుజనుల ద్వారా మరింత ప్రకాశిస్తుంది. సూర్యుడు లేనప్పుడే పూర్ణిమ ఎట్టిదో తెలుస్తుంది. చీకటిలో ఏదటము చంద్రకిరణములకే కాదు, సూర్యకిరణములకు కూడా తప్పదు. కానీ చీకటి అంటకుండుటయే కిరణముల విశిష్టత. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మన ద్వారా ఆచరింపబడే ధర్మమే సమస్య పరిష్కారమునకు నాంది అవుతుంది. ఒక ప్రక్క భరత ధర్మమును పూర్తిగా అడుగంటించే ప్రయత్నాలు విజృంభిస్తున్నాయి. మరల భరత ధర్మోద్ధరణము ఎప్పటికి కాగలదు? అనాదిగా భరత ధర్మమునకు చెదరుబాటు కలిగించాలని
ఎందరో ప్రయత్నించారు, సాధ్యపడలేదు. ఇప్పుడు అంతే. కాకపోతే మన ధర్మమును అవలంబింపజేయుటలో అది వరకటి కన్నా కొంచెము ఎక్కువ ప్రయత్నము అవసరము. సనాతన భారతీయ ధర్మము శాశ్వతము. వారి మార్గములు నిలబడవు, వచ్చినంత వేగముగా పోతూ ఉంటాయి. అవి మారుతాయి, ఇది మారదు. కాబట్టి భయము లేదు. మీ మాటలు నాలో ఆశను రేకెత్తిస్తున్నాయి. బిడ్డ పుట్టే ముందరి పురిటి నొప్పులు వంటివి ప్రస్తుత పరిస్థితులు. ఒకప్పుడు ఈ భూగోళమంతటా సనాతన భారతీయ ధర్మము విలసిల్లినది. మరలా ఆ రోజులు వస్తాయి. దానికై నేను చేస్తున్న తపస్సు ఫలించే సమయం దగ్గరలోనే ఉన్నది అంటూ తమ ఒడిలో మౌనంగా కూర్చున్న కృష్ణుడి వంక చూస్తూ నవ్వారు అనంతాచార్యుల వారు. మీ ఆంతర్యమును గ్రహించాను. ఈ పవిత్ర యజ్ఞమునకు మీ కుమారుడిని వేదికగా సంకల్పించారని అర్థమైనది అని చేతులు జోడించి నమస్కరించారు సంపత్కుమారన్ గారు. అనంతాచార్యుల వారి ఒడిలో ఉన్న కృష్ణుని సంపత్కుమారన్ తమ ఒడిలోనికి తీసుకుని ముద్దాడారు. మీ ఇంట్లో ఎన్ని పుస్తకాలున్నాయి? వీటిల్లో ఏముంటాయండి? చిత్రముగా చూస్తూ అడిగాడు మన చిన్నారి కృష్ణమాచార్యుడు. వేదము పుస్తకాలు నాయనా ఇవన్నీ. మరి మా ఇంట్లో ఎన్ని పుస్తకాలు లేవండి? మీ నాన్నగారే నడిచే వేదం. ఇంకా ఈ పుస్తకాలతో పనేముంది నాయనా? సంపత్కుమారన్ తమ ఒడిలో ఉన్న కృష్ణుని వీపు ప్రేమగా నిమురుతూ ఈ విధంగా అన్నారు. అనంతాచార్య, వేదమూర్తులైన మీ ద్వారా దిగివచ్చిన వేద ధర్మోద్ధారకుడు మన కృష్ణుడు అని అవగతమైనది. మీ సంకల్పము అమోఘము. సనాతన భారతీయ ధర్మ పరిరక్షణకు మన కృష్ణుడు ధృవతారయ్యై వెలుగొందుతాడు. ఈ విషయంలో నాకు ఏమాత్రము సందేహము లేదు. వేదమూర్తులైన భగవాన్ అనంతాచార్యుల వారి ద్వారా దిగి వచ్చిన వేద ధర్మోద్ధారకుడైన చిన్నారి కృష్ణమాచార్యుని చూసి సనాతన భారతీయ ధర్మ పరిరక్షణలో మన కృష్ణుడు నిస్సందేహంగా ధృవతారయ్యై వెలుగొందుతాడనే తృప్తితో ఊపిరి పీల్చుకున్నారు సంపత్కుమారన్ గారు. పెరిగి పెద్దవాడవుతున్న చిన్నారి కృష్ణమాచార్యునికి ఒకనాడు తండ్రి గారైన అనంతాచార్యుల వారి వద్ద నుండి సివివి నామము ఎలా బ్రహ్మోపదేశంగా పొందినది, ఈ బ్రహ్మోపదేశము అనే నాటికను చూసి తెలుసుకుందామా? కళ్ళు మూసుకో. ఎలా మూసుకోవటం? ఏయ్ దొంగ, ఇది కూడా తెలియదా? తెలియదు. ఇదిగో ఇలా. ఓస్ ఇలానా? సరే. అప్పుడే అలా కళ్ళు తెరవకూడదు. మరి నువ్వు వెంటనే కళ్ళు తెరిచావు కదా. అలా అల్లరి చేయకూడదు కృష్ణ. మొహం రుద్ది నీళ్లు పోసేదాకా కళ్ళు తెరవకూడదు. తెరిస్తే సబ్బు కళ్ళల్లోకి పోయి కళ్ళు మండుతాయి. ఎవరి కళ్ళు? నీ కళ్ళే. అయితే సరే. మా కృష్ణుడు మంచి పిల్లవాడు, చెప్పగానే వింటాడు. జీవ కృష్ణుడి పనులు చూడటానికి, షికారు తిప్పటానికి పురమాయించిన పిల్ల. ఈ అమ్మాయి కృష్ణుడికి స్నానం చేయించి బట్టలు తొడిగి బొట్టు పెట్టింది. స్నానం చేసి సిద్ధమైన వెంటనే కృష్ణుడు అమ్మా నాన్నగారి పాదాలకు నమస్కారం చేశాడు. మరి తర్వాత నమస్కారం ఎవరికి? ప్రత్యక్ష దేవుడైన సూర్యనారాయణమూర్తికి. కృష్ణుని తల నిమురుతూ బుచ్చమ్మ గారు మళ్ళా ఇంకొన్ని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. సూర్యుడు ఉన్న ఈ దిక్కు పేరేమిటి? తూర్పు. తూర్పు దిక్కుకు అధిపతి ఎవరు? ఇంద్రుడు. తూర్పు దిక్కుకు కుడివైపు ఉన్న దిక్కు పేరేమిటి? ఆగ్నేయము. ఆగ్నేయ దిక్కుకు అధిపతి ఎవరు? అగ్ని. నీ కుడి చేతి వైపు ఉన్న దిక్కు పేరేమిటి? దక్షిణము. దక్షిణ దిక్కుకు అధిపతి ఎవరు? యముడు. దక్షిణ దిక్కుకు ప్రక్కన ఉన్న దిక్కు పేరేమిటి? నైరుతి.
నైరుతి దిక్కుకు అధిపతి ఎవరు? నిరుతి. నీ వీపుకు ఎదురుగా ఉన్న దిక్కు పేరేమిటి? పశ్చిమము. పశ్చిమ దిక్కుకు అధిపతి ఎవరు? వర్ణుడు. పశ్చిమ దిక్కుకు ప్రక్కన ఉన్న దిక్కు పేరేమిటి? వాయవ్యము. వాయవ్య దిక్కుకు అధిపతి ఎవరు? వాయువు. నీ ఎడమ భుజమునకు ఎదురుగా ఉన్న దిక్కు పేరేమిటి? ఉత్తరము. ఉత్తర దిక్కుకు అధిపతి ఎవరు? కుబేరుడు. ఉత్తర దిక్కుకు ప్రక్కన ఉన్న దిక్కు పేరేమిటి? ఈశాన్యము. ఈశాన్య దిక్కుకు అధిపతి ఎవరు? ఈశానుడు. మొత్తం దిక్కులు ఎన్ని? 8. ఈ 8 దిక్కుల అధిపతులను ఏమని పిలుస్తారు? అష్టదిక్పాలకులు. ఈ దిక్పాలకులు ఏం చేస్తూ ఉంటారు? మన మంచి చెడ్డల్ని కాలస్వరూపులై గమనిస్తూ ఉంటారు. బాగుంది, చక్కగా చెప్పావు. మరి తర్వాత నమస్కారం ఎవరికి? తులసి మహాలక్ష్మికి అంటూ తులసి మొక్కకు నమస్కారం చేశాడు. అమ్మగారితో కలిసి చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు. మరి తర్వాత నమస్కారం ఎవరికి? దేవుని మందిరం దగ్గరకు వెళ్ళి బుద్ధిగా నమస్కరించాడు కృష్ణుడు. అమ్మగారు ఇచ్చిన పట్టిక బెల్లం ముక్కను చప్పరిస్తూ నాన్నగారి ఒళ్ళో చేరాడు. అనంతాచార్యుల వారు కృష్ణుణ్ణి ఒడిలోకి సర్దుకొని కూర్చోబెట్టుకున్నారు. కానీ ఆయన మాత్రం తదేక దృష్టితో పుస్తకం ఒకటి చదువుతున్నారు. ఆ పుస్తకం పేరు ద న్యూ యోగా. దృష్టి మరల్చకుండా తండ్రి గారు తదేకంగా చదువుతున్న ఆ పుస్తకంలోకి తొంగి చూశాడు కృష్ణుడు. CVV అని పుస్తకంలో కనబడిన అక్షరాలను బిగ్గరగా అనేస్తాడు. CVV. సరిగ్గానే అక్షరాలను గుర్తుపట్టానా అన్నట్లు చూశాడు తండ్రి గారి వైపు కృష్ణుడు. అనంతాచార్యుల వారు నవ్వుతూ కృష్ణుని కళ్ళల్లోకి చూశారు. కృష్ణ, ఇది ఒక మంత్రం, ఒక మహానుభావుని పేరు. ఆయన యోగమును బోధించారు. ఇదిగో ఆ మహాత్ముని చిత్రపటం అంటూ పుస్తకం తెరిచి చూపించారు. కృష్ణుడు అప్రయత్నంగా ఆ మహాత్ముని మూర్తికి నమస్కరించాడు. కృష్ణ, నేను అన్నట్లుగా పలుకు. నమస్కారంస్. నమస్కారంస్. మాస్టర్. మాస్టర్. CVV. To your lotus feet. ఆ తండ్రి గారి నుండి కుమారునికి బ్రహ్మోపదేశం అయిపోయింది. అనంతర కాలంలో ఆ పవిత్ర నామమే అతని ఉచ్ఛ్వాస నిశ్వాసములైనాయి. ఆ CVV పరబ్రహ్మమే గాయత్రి రూపమై అతనిని ప్రచోదనమొనర్చి జీవిత పథమును నిర్దేశించి నడిపించినది. ఆ బాలుడే మాస్టర్ CVV నామమును యోగమును నేల 4 చెరుగులా వ్యాపింపజేసిన కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య. ఇలా బ్రహ్మోపదేశము పొందిన మన బాలకృష్ణమాచార్యుడు తదనంతర కాలంలో మాస్టర్ CVV నామమును యోగమును నేల 4 చెరుగులా వ్యాపింపజేసి ఎందరినో ధన్యులను చేశారు. శాస్త్రి గారికి ఏ గీతా వ్యాఖ్యానములలోనూ దొరకని సమన్వయమును చిన్నారి కృష్ణమాచార్యుడు ఏ విధంగా ఇచ్చాడో ఈ గీతా కృష్ణుడు అనే నాటికలో మనము తెలుసుకుందామా? కృష్ణ, మొన్న కర్మయోగ శ్లోకాలు, నిన్న జ్ఞానయోగ శ్లోకాలు వినిపించావు. మరి ఇవాళ భక్తి యోగ శ్లోకాలు వినిపించవు అంటూ కృష్ణుని ఒళ్ళో కూర్చోపెట్టుకొని గోముగా అడిగారు శ్రీనివాస శాస్త్రి గారు. అలాగేనండి. అద ద్వాదశోధ్యాయ భక్తియోగ
అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తా స్వం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमा मताः ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र कमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं संनियम्येम जयग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां जायन्ते उपासते तेषामहं समुद्धृता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पर्दा मय्यावेशितचेतसां मय्येव मन आदस्व मय बुद्धिं निवेशय निवसिष्यति मय्येव अत ऊर्ध्वं न संशयः अथ चित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामित्याप्तुं धनञ्जय. ఏతు ధర్మ్యామృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధదాన మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోధ్యాయః. అనంతాచార్య, పిల్లవాని భలే తయారు చేస్తున్నావయ్యా. కృష్ణ, బాగుంది, చక్కగా చెప్పావు. మరి భగవద్గీత నుండి కొన్ని ప్రశ్నలు వేస్తాను. శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నలకు ఏమి సమాధానం చెప్పాడో చెప్తావా? ఓ అలాగేనండి. ధర్మం అంటే ఏమిటి? అందరికీ మేలు కలిగేటట్లు నడుచుకోవటం ధర్మం. యజ్ఞము అంటే ఏమిటి? పరోపకారం జరిగే పనులు చేయటం యజ్ఞం. దేవతలు అనగా ఎవరు? వానలు కురిసి పంటలు పండడానికి యజ్ఞం చేస్తూ ఉన్న ప్రకృతి శక్తులే దేవతలు. వాళ్ళకి స్వార్థం లేదు. యోగము అంటే ఏమిటి? మనం కూడా దేవతల్లాగా స్వార్థం లేకుండా జీవించటానికి సాధన చేయాలి. ఈ సాధనని యోగము అంటారు. సన్యాసము అంటే ఏమిటి? సంకల్పాలను ఫలితాలను విడిచిపెట్టటము. కృష్ణుడు గీతలో చేసిన ఉపదేశం ఏమిటి? యోగాన్ని అభ్యాసం చేస్తే శరీరము, మనస్సు, ఇంద్రియాలు ఆరోగ్యంగా ఉంటాయి. అప్పుడు సత్కర్మలు ఆచరిస్తూ జ్ఞానాన్ని పొంది భక్తితో అందరూ తరిస్తారు. అందరిలోనూ ఉన్న దేవుణ్ణి చూస్తూ అతనికి సమర్పణగా జీవితము సాగించాలి. ఇది భగవద్గీత ఉపదేశము. శభాష్ కృష్ణ, చిన్న మాటల్లో ఎంతో గొప్ప అర్థాన్ని చెప్పావు. మరి ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న వేస్తాను, చెప్తావా? ఓ అలాగే. కర్మ, జ్ఞానము, భక్తి ఇవి అంటే ఏమిటి? వీటిల్లో ఏది గొప్పది? వంట చేయటం తెలియటం లాంటిది జ్ఞానము. వంట చేసి వడ్డించడం లాంటిది కర్మ. వన్నీ ఆకలితో ఉన్న వారికి కడుపు నిండా పెట్టి వారి ఆకలి తీరగా చూసి ఆనందించాలన్న కోరికే భక్తి. శ్రేయో జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. కర్తవ్య కర్మను అభ్యసించటం వలన జ్ఞానం కలుగుతుంది. అట్టి జ్ఞానం వలన ధ్యానం నిలుస్తుంది. ధ్యానమును మాటలో విశేషము ఏమో బోధపడుతుంది. అట్టి ధ్యానము వలన కర్మఫలములను విడిచిపెట్టడం సాధ్యపడుతుంది. అదియే నిజమైన త్యాగము. ఈ త్యాగము వలన శాశ్వతమైన శాంతి చేకూరుతుంది. ఆహా, ఎంత బాగా చెప్పావు నాయన, నా కళ్ళు తెరిపించావు. ఇప్పటిదాకా నేను చదివిన ఏ గీతా వ్యాఖ్యానాలలోనూ ఈ సమన్వయం నాకు దొరకలేదు. పంచమీ విభక్తిలో కంటే కాకుండా వలన అనేది ఉపయోగించాలనే విషయము ఎవ్వరికీ స్ఫురించలేదు. అది ఆచరిస్తే తట్టవలసిందే. కృష్ణ, మీ నాన్నగారు నీకు అందిస్తున్నది అనుష్ఠాన గీత. ఆయన అనుభూతిలో నుండి దిగివచ్చిన సమన్వయం ఇది.
నీకు మీ నాన్నగారు కృష్ణుడని పేరు పెట్టారు. నీవు గోపికల మధ్య తిరగటము నేర్చుకోకు. మీ నాన్నగారు నేర్పిన గీతా సమన్వయాన్ని లోకానికి ఇవ్వటము నేర్చుకో. నీవు గోపికాకృష్ణుడు కాకుండా గీతాకృష్ణుడివై జీవించి గీతామృతాన్ని లోకానికి పంచిపెట్టు. అనంతాచార్య, నీ తపస్సు ఫలించిందయ్యా. సాక్షాత్తు ఆ కృష్ణుడే నీ ఇంట పుట్టాడు. నీతో పాటు మమ్మల్ని ధన్యులం చేశావు. వేదమూర్తులైన అనంతాచార్యుల వారి తపస్సు ఫలితముగా అవతరించిన కృష్ణమాచార్యుల వారు ప్రొఫెసర్ శ్రీనివాస శాస్త్రి గారు చెప్పినట్లుగా గీతాకృష్ణుడై గీతామృతాన్ని లోకానికి అందించి ఎందరినో ధన్యులను చేశాడు. సారథి స్వామి ఆలయంలోనికి ప్రవేశించిన చిన్నారి కృష్ణమాచార్యుని నవ్వు చిత్రముగా ఎలా మారినది. అప్పటి నుండి ఆ చిరునవ్వు చెదరక శాశ్వతముగా ఎలా ముద్రితమైపోయినది. చెరగని చిరునవ్వు అనే ఈ నాటికను చూసి మనం తెలుసుకుందామా? నమస్కారం అండి, మీరెవరు? నేను సంపత్ కుమార్ అని మీ తండ్రి గారి స్నేహితుడిని బాబు. ఈవిడ మా తల్లి గారు. నమస్కారం అండి. ముద్దులొలుకుతూ ఎంత ముచ్చటగా ఉన్నాడు మీ స్నేహితుని కుమారుడు. నీ పేరేంటి నాయనా? మమ నామ కృష్ణమాచార్య. ఆహా, ఎంత చక్కగా చెప్పావు బాబు సంస్కృతంలో. నీ స్నేహితునికి తగిన కుమారుడే. అమ్మా, నీకు తెలుసా, వీడు సంస్కృతంలో పేరు చెప్పడమే కాదు, వీళ్ళ తండ్రి గారి దగ్గర పద్యాలు శ్లోకాలు నేర్చుకుని ఏది జరిగినా ధారాళంగా చెప్తాడు. అలాగా? ఏది నాయనా, ఒక మంచి శ్లోకం వినిపించు. బద్ధేనాంజలిన నటేన శిరసా గాత్రై స్వరో మూర్గమైః కంఠేన స్వర గద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంగునా నిత్యం త్వచ్చరణారవిందయువల ధ్యానామృతాస్వాదినా అస్మాత్కం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. ధన్యురాలను తండ్రి, జన్మ జన్మలకు సరిపడే శ్లోకం చెప్పావు. అలాగే ఇంకొక శ్లోకం చెప్పవు నా కోసం. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీతరం పాణిద్వంద్వ సమచ్చయాచ్యుత కదా శ్రోతాద్వయత్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్ఛాంగ్రియుగ్మాలయం చిక్రక్రాన ముకుంద పాద తులసీం ఊర్ధ్వం సమాదోక్షజం. కన్నయ్య, నువ్వు ఈ శ్లోకాలు చెబుతూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది. ఈ శ్లోకాలు ఎందులోనివి? ఇవి శ్రీ కులశేఖరరావు గారు రచించిన ముకుందమాలలో ఉంది. అలాగా? చాలా సంతోషం నాయనా. నువ్వు ఆ పార్థసారథి స్వామి అంతటి వాడివవుతావు. నువ్వు చెబుతూ ఉంటే అందరూ తమను తాము మర్చిపోయి వింటారు. ఇంతలో మంగళ వాయిద్యాలు మొదలైనాయి. అందరి దృష్టి కోనేటి వైపుకు మళ్ళింది. తెప్ప మీద స్వామి ఊరేగింపు మొదలైనది. కోనేటి చుట్టూ వేల ప్రమిదలు వెలుగుతున్నాయి. కోనేటికి 4 వైపులా విద్యుత్ దీపాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. పున్నమి వెన్నెలలో కృష్ణుని చేయి పట్టుకొని ఊరేగింపు చూస్తున్నది జీవ. కృష్ణుడు నెమ్మదిగా తన చేతిని విడిపించుకున్నాడు. ఎవరో పిలిచినట్లు అడుగులో అడుగు వేసుకుంటూ గుడిలోనికి వెళ్ళాడు. ఆ సమయంలో గర్భగుడి దగ్గర ఎవ్వరూ లేరు. అటు పార్థసారథి స్వామి, ఇటు కృష్ణుడు తప్ప. కృష్ణుడు తదేకంగా స్వామి వైపుకు చూడసాగాడు. రోజు చూసే స్వామి అయినా ఆ రోజు మీసాల కృష్ణుని చూస్తూ చూపు మరల్చలేకపోతున్నాడు.
స్వామి మీసాల క్రింద పెదవి ఒక్కసారి చటుక్కున విచ్చుకుంది. ఉలిక్కి పడ్డాడు కృష్ణుడు. మేను పులకరించింది. చెప్పరాని ఆనంద స్పర్శ అనుభూతమైనది. ఎక్కడి నుంచో లీలగా వేణుగానం వినపడసాగింది. కృష్ణుడు మాత్రం స్వామి పెదవులపై తొణికిసలాడుతున్న చిరునవ్వు నుండి దృష్టి మరల్చలేకపోతున్నాడు. నెమ్మదిగా కన్నులు వాటంతటవి మూతపడ్డాయి. కనులు మూతపడ్డాక కూడా చిత్రంగా స్వామి చిరునవ్వు కనపడుతూనే ఉంది. వేణుగానం వినపడుతూనే ఉంది. తేనె త్రాగుతున్నట్లు మధురంగా అనిపించింది. ఆ మురళీరవం వింటూ కనులు మూసుకొని ఉన్న కృష్ణునికి తడబడుతున్న తన పెదవులు కనపడసాగాయి. తన పెదవులు నెమ్మదిగా విచ్చుకున్నాయి. అచ్చం స్వామి చిరునవ్వులాగానే ఉన్నది తన చిరునవ్వు కూడా. కృష్ణుని చేతస్సు స్వామి మయమై నిలబడిపోయింది. అలా ఎంతకాలం గడిచిపోయిందో తెలియడానికి తానుంటే కదా కాలం ఉండేది, తెలిసేది. కృష్ణ అన్న జీవ గద్దింపుతో ఈ లోకంలోకి వస్తాడు కృష్ణుడు. కృష్ణ 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 చెప్పా పెట్టకుండా నన్ను వదిలేసి రావటమేనా? ఇలాగైతే నిన్ను రేపటి నుంచి గుడికి తీసుకురాను, తెలిసిందా? ఏమిటి, ఏమీ బదులివ్వవు? అలా నవ్వుతూ చూస్తావేంటి? అలా అంటున్న జీవకు త్రుటికాలం ఏదో మైకం కమ్మినట్లు అయింది. కృష్ణుడిని నెమ్మదిగా గమనిస్తూ ఇలా అంటుంది. ఏమిటి, ఎప్పుడూ లేనట్లు నీ నవ్వు చిత్రంగా ఉన్నదే. పద, ఇంకా ఇంటికి వెళదాము. ఇలా బుద్ధిగా ఇద్దరూ ఇంటి బాట పట్టారు. ఆనాటి నుండి కృష్ణుని మోముపై ఆ చిరునవ్వు చెదరక శాశ్వతంగా ముద్రితమైపోయింది. శ్రీకృష్ణమాచార్య పెద్దవారైన తరువాత తన సందేశాన్ని ఈ విధంగా పలుకుతారు. నా పెదవులపై ఏనాడూ చిరునవ్వు చెరగలేదు. అట్టి చిరునవ్వుతో మీరు ఉందురుగాక. మందహాసస్వచ్చరుచిద్వస్తాజ్ఞానతమప్రభం దివ్యకారుణ్య విభవం కృష్ణం వందే జగద్గురుం. నా పెదవులపై చిరునవ్వు ఏనాడూ చెదరలేదు, మీకూ చెదరకుండుగాక అనే అభయమిచ్చిన కృష్ణమాచార్య గురుదేవుల చిరునవ్వు ఆర్తజనుల హృదయాలలో శాశ్వతంగా ముద్రితమైపోయినది. మామూలు అగ్గిపెట్టె తీసుకుని తలా 4 పుల్లలు వెలిగించుకోండి అంతే అన్న కుప్పుస్వామి గారి మాటలకు తలా 4 పుల్లలు వెలిగించుకోండి అంతే అన్న కుప్పుస్వామి గారి మాటలకు పిల్లల మొహాలు ఎలా వాడిపోయాయో మేడ మీద నుండి గమనిస్తున్న కృష్ణుడు ఆ దీపావళి నాడు ఆ పిల్లల కోసం ఏం చేశాడో దీపావళి అనే ఈ నాటికను చూసి తెలుసుకుందామా? పిల్లలు వరుసలో నిలబడండి. అలా కలియబడితే ఇవ్వను. పిల్లలందరూ వరుసలో నిలబడ్డారు. తలా ఒక కాకరపోతు ఇస్తాను. ఇంకా చీకటి పడలేదు. చీకటి పడ్డాయి కాకరపోతు కాల్చండి. ఇప్పుడే కాలిస్తే మరలా కొనివ్వను, తెలిసిందా? అప్పా ఏమిటి? మతాబులు, చిచ్చుబుడ్లు, విష్ణు చక్రాలు, భూచక్రాలు. అవి సరిపోతాయా? ఇంకా త్రిశూలాలు, కత్తులు, విలములు కూడా కావాలా? అది కాదండి, పిల్లల పండుగ కదా, ఏదో ముచ్చట పడుతున్నారు. ఏది కాదండి, వీళ్ళు ఏమైనా నరకాసురుని చంపారా? ముచ్చట పడుతున్నారట. నిన్ను ఈ 20 మంది పిల్లల్ని పోషించడానికే కాక ఊరికే కలిసి తగలేయడానికి కూడా ఖర్చు పెట్టమంటావా? అప్పా ఏమిటి? పాము బిల్లలు, అగ్గిపెట్టెలైనా కొని పెట్టండి. ఏమీ కొనే ప్రసక్తే లేదు. అగ్గిపెట్టెలైనా? మామూలు అగ్గిపెట్టె తీసుకొని తలా 4 పుల్లలు వెలిగించుకోండి అంతే. పిల్లల మొహాలు వాడిపోయాయి.
ఇదంతా మేడ మీద నుండి గమనిస్తున్న కృష్ణుడు పరుగు పరుగున వంట ఇంటిలో ఉన్న అమ్మ దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, ఏమిటి కన్నయ్య? మరి క్రింద ఇంటిలో ఆ సంగత అంతా వినపడుతూనే ఉన్నదిలే. కృష్ణుడికి ఏమీ పాలుపోలేదు. దీనముగా బిక్కమొహాలు వేసుకున్న ఆ పిల్లలే అతని కంట్లో మెదులుతున్నారు. కృష్ణుడి పరిస్థితిని గమనించిన బుచ్చమ్మగారు నవ్వుతూ అనంతాచార్యుల వైపు చూశారు. పిల్లలు అందరూ ఇటు రండి. మతాబులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు, విష్ణు చక్రాలు, కాకర పువ్వొత్తులు, పాము బిల్లలు, అగ్గిపెట్టెలు, ఇలా అన్నీ బుచ్చమ్మగారు కృష్ణుడి చేత ఆ పిల్లలందరికీ పంచిపెట్టించారు. ఒక్కసారిగా ఆ పిల్లల మొహాలు వెలిగిపోయాయి. కృష్ణుడి మొహం వికసించింది. ఇదంతా చూసి బుచ్చమ్మగారు, అనంతాచార్యుల వారు ముచ్చటపడ్డారు. చీకటి పడింది. కృష్ణుడు ఆనందంతో చాలాసేపు మతాబులు కాల్చాడు. స్వీట్లు వంటింట్లో ఉన్నాయి, వెళ్ళి తీసుకొస్తాను. ఇంతలో ఎవరో చిచ్చుబుడ్డి కాలుస్తుంటే అది చూడడానికి పరిగెత్తాడు కృష్ణుడు. ఏమైంది? కాలిన కాకరపోతు తీగను తొక్కాడు. కాలు లోతుగా కాలింది. కాలిన బాధ తట్టుకోలేకపోతున్నాడు కృష్ణుడు. అరికాలి మంట నెత్తినెక్కినట్లయి విలవిల్లాడిపోతున్నాడు. ఇది గమనించిన అనంతాచార్యుల వారు వెంటనే టాక్సీలో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి కట్టుకట్టించి తీసుకువచ్చారు. క్రింద పిల్లలు ఇంకా కాలుస్తూనే ఉన్నారు. వాళ్ల కేరింతలు చూసి తన బాధను మర్చిపోయాడు కృష్ణుడు. కృష్ణ, చూసావా ఆ పిల్లల ఆనందము? ఎదుటివాడి ఆనందమే మన ఆనందం కావాలి. అదే నిజమైన దీపావళి. నరకాసుని వధించి శ్రీకృష్ణుడు అందరికీ ఆనందాన్ని కలిగించాడు. అందుకే అందరూ దీపాలు వెలిగించుకొని కృష్ణుడికి నమస్కారం పెట్టుకుంటారు. ఆనాటి నుండి ఈనాటి వరకు నీవు కూడా పెద్దవాడివై అందరికీ ఆనందాన్ని పంచిపెట్టాలి. ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకోవలసి ఉంటుంది. ఎన్నో త్యాగాలు చేయవలసి ఉంటుంది. మరి అందుకు నీవు సిద్ధమేనా? అంత బాధలో కూడా కృష్ణుడు మోముపై చిరు దరహాసం వెల్లివిరిసింది. సిద్ధమేనన్నట్లు చెప్పక చెబుతున్న కృష్ణుడి మెరిసే కళ్ళను చూసి మురిపంగా ముద్దాడారు బుచ్చమ్మగారు. ఆ దీపావళి కృష్ణుడి మదిలో పదిలంగా నిలిచిపోయింది. అంతగా కాలుకారిన బాధలో కూడా తాను విశ్వకళ్యాణం కోసం ఎప్పుడూ సిద్ధమే అన్నట్లుగా చిరుదరహాసంతో మెరిసే కళ్ళతో వెలిగిపోతున్న చిన్నారి కృష్ణమాచార్యుని చూసి ఆనందంతో మురిసిపోయారు మన బుచ్చమ్మ తల్లిగారు. నిండు పున్నమి రోజు సముద్రము ఇవాళ ఎక్కువగా ఉప్పొంగుతున్నది. క్రితంసారి వచ్చినప్పటికన్నా. ఎందుకమ్మా ఇలాగా అన్న చిన్నారి కృష్ణమాచార్యుని ప్రశ్నకు మాతృమూర్తి బుచ్చమ్మ తల్లిగారు ఎలాంటి సమాధానం చెప్పారో నిండు చంద్రుడు అనే ఈ నాటికను చూసి తెలుసుకుందామా? బావా, చూడు ఈ చేపలు ఎలా మెరిసిపోతున్నాయో. ఈ చేపలు చూడు, రంగురంగులుగా భలేగా ఉన్నాయి. ఆ చేపలను చూసి సంతోషపడుతున్నాడు కృష్ణుడు. కృష్ణ, ఏమిటి ఆ చేపలను అలానే చూస్తున్నావు? బావా, చేపలు కూడా మనలాగే షికారుకు వచ్చాయి కదా, మళ్ళీ అవి ఎప్పుడు సముద్రంలోకి వెళ్తాయా అని చూస్తున్నాను. పిచ్చి సన్యాసి, సముద్రంలో నుండి అవి షికారుకి రాలేదు. వాటిని పట్టుకొచ్చి ఈ గాజు డబ్బాల్లో పెట్టారు. ఇక సముద్రంలోకి వెళ్ళలేవు. దీనినే ఎక్వేరియం అంటారు. కృష్ణుడి మొహము పాలిపోయింది. ఆ చేపల కన్నులకేసి చూశాడు. అవి కూడా కృష్ణుడి వైపే చూడసాగాయి. బావా,
చూడు, ఆ చేపలు నా వంకే చూస్తున్నాయి. కృష్ణుని మనస్సు మరల్చడానికి అనంతాచార్యుల వారు, బుచ్చమ్మ గారు కృష్ణుని అక్కడి నుండి బయటకు తీసుకుని వచ్చారు. బీచ్ను చూడగానే ఎక్కడలేని ఉత్సాహంతో పరుగులు తీశాడు కృష్ణుడు. కృష్ణ, ఆగు, అలా పరిగెట్టకూడదు. నాతో వస్తే నీకో కొత్త ఆట నేర్పిస్తాను. బుద్ధిగా జీవ దగ్గరకు వచ్చాడు కృష్ణుడు. ఏమి ఆట? నీవు కూడా ఇలా ఇల్లు కట్టి చూద్దాం. ఆశ్చర్యం! క్షణాల్లో అలానే ఇసుకతో ఇల్లు కట్టాడు కృష్ణుడు. బాగుందని మెచ్చుకునే లోపున అక్కడి నుండి తుర్రుమని పరిగెత్తుకు వెళ్ళాడు. కృష్ణ, ఏమీ పర్వాలేదు, ఎక్కడికి పోడు. వాణ్ణి కాసేపు ఆడుకోనివ్వండి. దగ్గరలోనే ఆడుకోసాగాడు కృష్ణుడు. కాసేపటికి గమనిస్తే కృష్ణుడు కనపడలేదు. ఇంతలో ఎటుపోయాడా అని వెతకసాగారు జీవ, రంగడు బావ. కృష్ణ, ఎక్కడున్నావు? కృష్ణ, కృష్ణ, ఎక్కడున్నావు? కాసేపటికి దూరంగా కనపడ్డాడు కృష్ణుడు. కృష్ణ, చేతుల నిండా ఒంటి నిండా ఇసుకేంటి? ఆ చొక్కా జేబేంటి లావుగా ఉంది? ఇటు చూపెట్టు. నత్తగుల్లలు, ఆల్చిప్పలు బావా. ఇవెందుకురా? ఎందుకేమిటి బావా? రంగు రంగులుగా ఎంత బాగున్నాయో చూడు. బాగుంటే కాబట్టి ఏరుకొని దాచుకున్నాను. కృష్ణ, చూడు, నీలాగా ఎవరన్నా ఈ బీచ్ లో వాటిని ఏరుకుంటున్నారేమో. అవును బావా, ఎవ్వరూ ఏరుకోవటం లేదు. ఎందుకని? పిచ్చివాడా, ఇవి బీచ్ నిండా ఉంటాయి. ఎవరూ నీలాగా ఏరుకోరు, దాచుకోరు. ఇంటికి పట్టుకుపోయాక నీవు కూడా అవతల పడేస్తావు. జేబులో నుండి అన్నీ తీసి పడేశాడు కృష్ణుడు బుద్ధిగా. కృష్ణుడి ఒంటికి, బట్టలకు పట్టిన ఇసుకను శుభ్రంగా దులిపింది జీవ. ఇసుక తిన్నెలపై కూర్చున్న అమ్మా నాన్నల దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళాడు కృష్ణుడు. అమ్మా, ఏమిటి కన్నా? క్రితముసారి వచ్చినప్పటికన్నా సముద్రము ఇవాళ ఎక్కువగా ఉప్పొంగుతున్నది. ఎందుకమ్మా? బాగా గమనించావు కన్నా, ఇవాళ పౌర్ణమి కదా, అందుకని. పౌర్ణమి అయితే ఏమిటి? మొన్న నీకు సముద్ర మదనం కథ చెప్పాను, గుర్తుందా? దేవతలు, రాక్షసులు సముద్రాన్ని చిలికారు, ఆ కథేగా? అవును, ఆ కథే. మరి సముద్రాన్ని చిలికినప్పుడు అందులో ఎవరు పుట్టారు? లక్ష్మీదేవి. ఇంకా ఎవరు పుట్టారు? చందమామ. చాలా బాగా చెప్పావు. మరి చందమామకు తండ్రి ఎవరవుతారు? ఎవరు? చెప్పు చూద్దాం. సముద్రుడు. బాగా చెప్పావు. పూర్ణిమ నాడు చందమామ మిగతా రోజులలో లాగా కాకుండా అన్ని కళలతో నిండుగా ఉంటాడు కదా. ఉంటే అలా నిండుగా ఉన్న తన కుమారుణ్ణి చూసి సముద్రుడు సంతోషముతో పొంగిపోతున్నాడన్నమాట. కృష్ణుడు చందమామ వైపు, సముద్రం వైపు మార్చి మార్చి గమనించసాగాడు. చూడు కృష్ణ, చందమామ తన తండ్రికి మాత్రమే కాక తన వెన్నెలతో మనందరికీ కూడా ఎలా హాయిని కలిగిస్తున్నాడో, నీవు కూడా పెద్దయ్యాక అన్ని కళలలో ఆరితేరి మీ నాన్నగారికే కాక లోకములో అందరికీ ఆనందాన్ని పంచి ఇవ్వాలి. సరేనా? మరి నీకో? నీవు నాకెప్పుడూ నిండు చంద్రుడివే కన్నా. కృష్ణుడు కొంటెగా చిరునవ్వులు చిందించాడు. ఆ చిరునవ్వులో కోటి వెన్నెలల కాంతులు విరబూశాయి. మా అందరికీ నువ్వెప్పుడు కోటి వెన్నెలల కాంతులతో విరబూసిన నిండు చంద్రుడివే కన్నా అంటూ బుచ్చమ్మ తల్లి గారు మన చిన్ని కృష్ణయ్యను గుండెలకు హత్తుకున్నారు. హే జగద్బంధో హే కరుణ సింధో శ్రీకృష్ణమాచార్య జయమంగళం శ్రీకృష్ణమాచార్య జయమంగళం శ్రీకృష్ణమాచార్య జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం